హైదరాబాద్ లో సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్ ఆశాం నగర్ డిఫెన్స్ కాలనీలో సిపి సజ్జనార్ రౌడీ షీటర్ల ఇళ్లలోకి వెళ్లారు. రౌడీ షీటర్లను నేర చరిత్ర, ప్రస్తుత జీవన శైలిపై సిపి ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ లో సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా లంగర్ హౌస్ పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్ ఆశాం నగర్ డిఫెన్స్ కాలనీలో సిపి సజ్జనార్ రౌడీ షీటర్ల ఇళ్లలోకి వెళ్లారు. రౌడీ షీటర్లను నేర చరిత్ర, ప్రస్తుత జీవన శైలిపై సిపి ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలకు సంబంధించి వివరాలేంటి? హైదరాబాద్ సిపి సజ్జనారు రాత్రి ఆకస్మిక గస్తీ నిర్వహించారు. టోలీ చౌకీ, లంగర్ హౌస్ లోని పలు ప్రాంతాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క గస్తీ నిర్వహించడం జరిగింది. అయితే ఎటువంటి హడావిడి అనేది లేకుండా పోలీసు బందోబస్తు కావచ్చు, సైరన్ వెహికల్స్ ఎటువంటివి కూడా లేకుండా సీక్రెట్ గా ఆయన వెళ్ళి ఆ ప్రాంతాల్లోని పలు ఏరియాలు కూడా తిరిగి ఈ గస్తీలో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టోలీ చౌకీ అలాగే లంగర్ హౌస్ లోని పలు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించిన సజ్జనార్ ఆ ప్రాంతాల్లో ఫాస్ట్ హిస్టరీ ఉన్నటువంటి రౌడీ షీటర్ల యొక్క ఇళ్లకు వెళ్లి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళను నిద్రలేపడం జరిగింది. నిద్రలేపి అసలు వాళ్ళు ప్రస్తుతం ఎటువంటి పనులు అనేవి చేస్తూ ఉన్నారు, వారి యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంది, ఏ పనులు చేస్తూ ఎలా సంపాదిస్తున్నారు, ఆదాయ మార్గాల కోసం ఎలా అన్వేషిస్తున్నారు, ఎటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారు అనే దాని మీద వాళ్ళ పలువురిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే టోలీ చౌకీ ప్రాంతం, లంగర్ హౌస్ ప్రాంతాల్లో కరుడుగట్టినటువంటి నేరస్తులు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. అందుకే ఒకవైపున స్ట్రీట్ ఫైట్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో కావచ్చు, కొన్ని సెన్సిటివ్ ఏరియాలలో స్ట్రీట్ ఫైట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా అరికట్టడం కోసం ప్రధానంగా దృష్టి సారించిన ఆయన అందులో భాగంగానే సెన్సిటివ్ గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, నేరస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి గస్తీ నిర్వహించడం జరిగింది. ఇక రాత్రి టోలీ చౌకీ, లంగర్ హౌస్ లోని పలు ప్రాంతాల్లో తిరిగిన ఆయన రౌడీ షీటర్లను లేపి వాళ్ళు ఇంకొకసారి తప్పు అనేది చేయొద్దు, తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు అనేవి చాలా కఠినంగా ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఒక మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి, నేరాలు చేయకుండా మంచిగా ఉండాలి అని కొన్ని సలహాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు రాత్రి వేళ్లలో అసలు టోలీ చౌకీ, లంగర్ హౌస్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ఎలా పనిచేస్తున్నారు, సిబ్బంది యాక్టివ్ గా ఉంటున్నారా లేదా, అసలు మొత్తం ఎంతమంది సిబ్బంది పెట్రోలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అలర్ట్ గా ఉంటున్నారా లేదా అనే దాని మీద కూడా ఆయన ఈ యొక్క గస్తీలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక మరోవైపు రాత్రి వేళలో తెరిచి ఉన్నటువంటి హోటల్స్ కు సంబంధించి, ఎందుకంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు గస్తీ నిర్వహించిన సజ్జనార్కు కొన్ని హోటల్స్ అనేవి అర్ధరాత్రి వేళల్లో కూడా ఇక తెల్లవారుతున్నటువంటి సందర్భంలో 2 గంటలకు 3 గంటలకు కూడా ఓపెన్ చేసినటువంటి విషయాన్ని ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి హోటల్స్ అనేవి ఇచ్చినటువంటి టైం ప్రకారం మాత్రమే ఉండాలి, కానీ టైం దాటి నిర్వహించొద్దు, నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని క్లోజ్ చేస్తాము, ఇవి మరలా ఓపెన్ చేయడానికి అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి ఇటువంటి ఘటనలు అనేవి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలంటూ కూడా ఆ హోటల్స్ లో నిర్వహిస్తున్నటువంటి యజమానులకు తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ ను సందర్శించడం జరిగింది. అక్కడ రాత్రి వేళల్లో అసలు ఎంతమంది పోలీసులు విధుల్లో ఉంటున్నారు, రికార్డ్స్ అనేవి సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా, హాజరు అనేది పర్టికులర్ గా ప్రాపర్ గా ఉంటుందా లేదా అనేటువంటి విషయాలను కూడా పోలీస్ స్టేషన్ లో విధుల్లో ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి ఒకవైపున హైదరాబాద్ మహానగరంలో సేఫ్టీ అనేది చాలా ప్రాధాన్యతగా భావిస్తున్నటువంటి సిపి సజ్జనార్ రాత్రి ఆకస్మిక గస్తీ నిర్వహించడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురి చేసింది. మరీ ముఖ్యంగా నేరస్తులు
ఒకవైపున నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పిన సజ్జనార్ ఇప్పుడు ఏకంగా తానే సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగానే గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా ఇటు పెట్రోలింగ్ పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది గ్రౌండ్ లెవెల్లో, నేరస్తులు ప్రాపర్ గా ఉంటున్నారా లేదా, అసలు వాళ్ళు నేరాలను వదిలిపెట్టి సరైనటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారా, అసలు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు అనేటువంటి అన్ని విషయాల మీద కూడా ఫోకస్ చేసినటువంటి విషయం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారిగా ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. రత్నకుమార్, ఈ సిపి సజ్జనార్ నిర్వహించిన రౌడీ షీటర్లలో చేసిన తనిఖీల్లో ఏమైనా అనుమానాస్పద వివరాలు ఏమైనా తెలిసాయి? వాస్తవానికి ఇది సడన్ సర్ప్రైజింగ్ విజిట్ గానే చెప్పాలి. ఎందుకంటే వాస్తవ గస్తీ అనేది ఆ గ్రౌండ్ లెవెల్లో జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఒక ఇంటిమేషన్ అనేది ఆ గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కానీ ఆ సిపి సజ్జనార్ అటువంటి సమాచారాన్ని ఇవ్వకుండానే ఓల్డ్ సిటీలో ఇటు లంగర్ హౌస్, టోలీ చౌకీ ప్రాంతాలను కూడా ఆయన గస్తీ నిర్వహించారు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు వెళ్తే మాత్రం ఇప్పటికే కొంతమంది పోలీసుల మీద అనుమానాలనేవి తలెత్తు ఉన్నాయి. ఆ రౌడీ షీటర్లతో కుమ్మక్కయ్యి నేరపూరితమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, వాటిల్లో భాగం అవుతున్నారని కొంతమంది పోలీసుల మీద ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా నేరస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అసలు గ్రౌండ్ లెవెల్లో ఇటు గస్తీ కాసినటువంటి పెట్రోలింగ్ లో పాల్గొనేటువంటి పెట్రోలింగ్ పోలీసులు కావచ్చు, అసలు ఈ టోలీ చౌకీ మరోవైపున లంగర్ హౌస్ ప్రాంతాలు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటున్నాయి, అందరూ శాంతియుతంగానే ఉంటున్నారా, లేకపోతే స్ట్రీట్ ఫైట్స్ అనేవి చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో రైజ్ అవుతున్నటువంటి సందర్భంలోనే అటువంటి ఏమన్నా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అర్ధరాత్రి వేళల్లో ఏమన్నా కనిపిస్తున్నాయా అనే దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. రాత్రి ఇది ఆకస్మిక విజిట్ గానే భావించాల్సి ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.